ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు అరెస్ట్ అయ్యారో దేశ ప్రజలందరూ కూడా చూశారు. దాని పర్యవసానం ఏంటో కూడా దేశ ప్రజలందరూ ఢిల్లీ సాక్షిగా చూడడం జరిగింది. అయితే ఇంత పెద్దదిగా చెప్పుకున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా నీటి బొట్టంత అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మహాసముద్రం అంతా మద్యపాన కుంభకోణం జరిగిందని పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆధారం కావచ్చు, దీంట్లో ఎవరెవరు ఏ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు పక్క దేశానికి దారి మళ్ళీ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే దానికి సంబంధించి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లారు ఎంపీ గారు. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ మద్యపాన కుంభకోణం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా దీని మీద విచారణ జరిపించాలి, ఏ విధంగా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే తర్జన భర్జన అయితే పడుకుంటూ వస్తుంది. అది మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పటికీ దీనికి సంబంధించి అయితే ప్రాథమికంగా ఒక విచారణ కమిటీని, ఒక సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించారని చెప్పేసి ఎవరెవరు వ్యక్తులు దీంట్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారి దృష్టికి కూడా దీనికి ఆధారాలు సహా తీసుకెళ్లారు. మొత్తంగా ఇది రానున్న రోజుల్లో ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది అంటారు? దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? 2019-24 మధ్య వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడబోయక ముందు 19లో ఎలక్షన్ సమయంలో మా ప్రభుత్వం వస్తే మద్యపాన నిషేధం చేస్తామని ఆడపడుచులకి హామీ ఇచ్చి గెలిచాడు. ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా గెలిచిన తర్వాత మద్యపాన నిషేధాన్ని గురించి మర్చిపోయాడు. మద్యపాన నిషేధం తర్వాత ఏం చెప్పాడు? అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తాను 5 సంవత్సరాల్లో అని చెప్పి అది కూడా మాట తప్పి మడం తిప్పాడు. ఏమైంది? మద్యపాన నిషేధం చెయ్యకపోగా డిస్టిలరీస్ అన్నీ ఆయన చేతిలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిలరీస్ అన్నీ ఆయన చేతిలో తీసుకుని సొంత బ్రాండ్స్తో ఆంధ్రప్రదేశ్లో ఆ డిస్టిలరీస్లో తయారైన నాసి రకం మద్యాన్ని ప్రభుత్వమే అమ్మింది ప్రజలకి. ఎంత దారుణమైన విషయం అంటే, దారుణమైన లో క్వాలిటీ లిక్కర్ని ప్రజలకు సప్లై చేసి హై రేట్స్తో, మామూలు రేట్స్ కూడా కాదు, హై రేట్స్తో సప్లై చేసి ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడారు. అది మేజర్ క్రైమ్. అసలు ఫస్ట్ ఆ క్రైమ్ గురించి ఏం చేస్తారనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నాసి రకం లో క్వాలిటీ మద్యం వాడి హై క్వాలిటీ ఉన్న మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లోకి అలౌ చేయకుండా మంచి మంచి బ్రాండ్స్ మద్యం ఇండియా అంతా అమ్మే మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమ్మనీయకుండా చేసి సొంత లాభం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఆ పేద ప్రజల ప్రాణాలు, ముఖ్యంగా ఈ మద్యం తాగిన వాళ్ళందరూ పేద ప్రజలే. ఎంతోమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఎంతోమందికి ప్రాణాలు పోయాయి. దీని మాట ఏంటి? ఇది మేజర్ క్రైమ్. అసలు అక్కడ వాళ్ళు ఎంత అక్రమంగా డబ్బులు సంపాదించారు అది వేరే విషయం, అది సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ ప్రభుత్వంతో ఆడుకున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, ఎటువంటి ఎంక్వైరీ వేయాలో ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రభుత్వం వచ్చి దగ్గర 9 నెలలు అయింది. దాని మీద సిట్ వేశారు. ఏం జరిగింది? క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అన్ని లావాదేవీలు మొత్తం క్యాష్లో జరిగింది. క్యాష్లో ఎక్కడ ఏ చిన్న కూరగాయలు కొన్నా, కూల్ డ్రింక్ తాగినా, సోడా తాగినా అందరూ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఈ టైంలో మందు కొనడానికి కంపల్సరీగా క్యాషే వాడారు. ఎంత ఈ 5 సంవత్సరాల్లో మద్యం ట్రాన్సాక్షన్ జరిగిందంటే 99,000 కోట్ల వర్త్ మద్యం వ్యాపారం జరిగింది. దాంట్లో డిజిటల్ పేమెంట్ జరిగింది ఓన్లీ 650 crores. అని అర్థం చేసుకోండి, 98,000 కోట్ల రూపాయలు క్యాష్ రన్ అయింది. ఏది? ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ షాపుల్లో మందు కొనుక్కుంటే ఆ డబ్బు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈ డిస్టిలరీస్కి వెళ్ళిపోయింది డబ్బు. అది మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వెళ్ళా. అది ఒక పెద్ద స్కామ్ అనమాట. ఈ స్కాము అది ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, మద్యంలో ఇంత స్కామ్ జరిగింది, దీని మీద ఎంక్వైరీ వేస్తామని చెప్పారు. ఎంక్వైరీ వేశారు. ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. అతని వాసుదేవరెడ్డిని ఎంక్వైరీకి పిలిచారు, విచారణ జరిపారు. కానీ అతను ఈజీ అబ్స్కాండింగ్. సిన్స్ 4-5 months నుంచి అతను కనపట్ల. ఇది సిఐడి వైఫల్యమా, మరి అతని చాకచక్యమా, అతను ఎక్కడ దాక్కున్నాడు అనేది తెలియదా? ఎందుకని మన సిఐడి ఇలా వదిలేస్తాం ఇంత పెద్ద స్కామ్ ఉన్న ఇష్యూని? రీసెంట్గా పార్లమెంట్లో నిన్న మొన్న మరి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు
ఈ ఇష్యూ పార్లమెంట్లో లేవనెత్తి ఇదే ఇప్పుడు మనం చెప్పుకుంది 99,000 కోట్ల రూపాయలు మద్యం ట్రాన్సాక్షన్ జరిగినాయి, దాంట్లో 18,000 కోట్ల రూపాయలు ఇల్లీగల్గా జరిగినాయి అని చెప్పారు. అది కాక 20,000 కోట్ల రూపాయలు అసలు ట్రాన్సాక్షన్స్ రికార్డులో లేకుండా జరిగినాయి అని చెప్పారు. అలా కాకుండా ఆయన చెప్పింది ఏంటి, 4,000 కోట్ల రూపాయలు దేశం నుంచి విదేశాలకు కూడా పంపించేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కోసం దుబాయ్లో సునీల్ రెడ్డి అనే ఆయన జగన్కి అతి సన్నిహితుడని తెలుస్తుంది. ఇది సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా ఒక తెలుగుదేశం ఎంపీ క్లియర్గా విత్ డేటా పార్లమెంట్లో చెప్పారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందేనని అడిగాడు. అడిగిన తర్వాత మన భారతదేశ హోంమంత్రి అయిన అమిత్ షా గారు మన టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారిని పిలిపించుకుని దీని కంప్లీట్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఈయన దగ్గర ఉన్న డేటా మొత్తం, ఇక్కడ సిట్ చేసిన ఎంక్వైరీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం అమిత్ షా గారికి ఇచ్చారనమాట. దీని మీద సరైన దర్యాప్తు జరిపించాలి అని కోరాడు, పార్లమెంట్ సాక్షిగా కోరాడు. అమిత్ షా గారు కూడా దీని మీద సరైన మేము చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అంటే మనీ కంట్రీ మారితే అది ఈడీ రావాల్సిందే. ప్రస్తుతం మన సిట్ దర్యాప్తు జరుగుతున్న ఈ స్టేట్లో దీన్ని నేషనల్ లెవెల్ ఏజెన్సీస్కి మన సిబిఐ కానీ ఈడీ కానీ ఈ దర్యాప్తు చేస్తే కానీ ఈ దారుణాతి దారుణమైన స్కీమ్ బయట రాదు. ఢిల్లీ స్కామ్ ఎంత, 100 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒక ముఖ్యమంత్రినే, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రినే అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ని. అలాగే మరి తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసి 6 months జైల్లో పెట్టారు. మరి దాంతో పోలిస్తే దీనికి దానికి అసలు పోలికే లేదు. మరి దీని గురించి ఎందుకు ఎవరు దీని మీద మాట్లాడట్లేదు ఎక్కువ? సడన్గా కృష్ణదేవరాయలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సిట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మొన్నే వచ్చి ఉండొచ్చు, దాన్ని చెప్పుండొచ్చు. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా ఈడీ సిబిఐ దర్యాప్తు జరిపిస్తారని మనం అనుకుందాం. ఎందుకంటే 18,000 కోట్లు, 20,000 కోట్లు, 4,000 కోట్లు వేరే దేశాలకు వెళ్ళిపోవటం, ఇంత డేటా ఉంది, విత్ ప్రూఫ్స్ ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఎంత మద్యం అమ్మారు, ఎంత తయారు చేశారు డిస్టిలరీస్లో, ఎక్కడ అమ్మారు, త్రూ గవర్నమెంట్ వెళ్ళిందా, బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ మందు షాపుల్లో అమ్మారని తెలుస్తుంది. అంటే ఎంత విచ్చలవిడితనంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుని ఆర్థికంగా ప్రజలను కూడా నష్టపరిచారు. ఆ విధంగా ప్రజలు కూడా రియలైజ్ అయ్యి కూడా కేవలం ఈ మందు వ్యవహారంలో కూడా ప్రజలు జగన్ గవర్నమెంట్కి యాంటీగా ఓట్లేశారు భరించలేక. ఎందుకంటే నాసిరకం మద్యం ఒకటి ఖరీదైంది, నాసిరకం ఖరీదైంది, మంచి మంచి బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో అమ్మల. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ మార్చేసి రేట్లు తగ్గించి అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీగా తీసుకొచ్చారు. అది సరే, ఈ కుంభకోణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో దర్యాప్తు చేసి తీరాల్సిందే, న్యాయం చేయాల్సిందే ఆంధ్ర ప్రజలకి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.